విశాలమైన హృదయాలు మనము కలిగి ఉండాలి. విశాలంగా మనం ఆలోచించాలి, బ్రాడ్గా మనం థింక్ చేయగలగాలి. సో ఎవరో ఏదో అన్నారు అంటే, కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయండి, ఎవరో ఏదో అన్నారంటే ఇమ్మీడియట్గా వచ్చేసి దాన్ని క్లారిఫై చేసుకోవాలి. మీరు ఇలాగో అన్నారంట, ఎందుకన్నారు అని అదో పెద్ద ఇష్యూ జరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా అనవసరమైన సమస్యలు. అది నిజమో తెలీదు, మనకు అబద్ధమో తెలియదు, ఎవరన్నా ఏదన్నా పుట్టగించారో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, సంకుచితంగా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఎవరో చెప్పిన మాటలు విని మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ విశాల హృదయం ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనము ఆలోచిస్తాము, ప్రార్థన చేస్తాము, కనిపెడతాము, అది నిజమో కాదో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం అందుకని కొన్నిసార్లు అంటాం, మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. సో పౌలు గారు అదే కొరింథీ సంఘానికి ఈ హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. ప్రేమలు వృద్ధి చెయ్యాలి అంటే ఏం చేయాలంట, తప్పిదమ్ములు దాచిపెట్టాలి అని సామెతల గ్రంథంలో కూడా ఉంది. అందుకని మిత్ర భేదము మనకు కలగకూడదు. సంఘంలో విశ్వాసికి భేదము కలగకూడదంటే ఏం చేయాలండి, ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. దానికోసం మనం కొంత ఇన్వెస్ట్మెంట్, అంటే ఇక్కడ డబ్బు కాదు, కానీ మనము ఉండవలసిన దృక్పథము, మనము ఆలోచించవలసిన విధానం సంకుచితముగా కాకుండా విశాలముగా ఆలోచించినప్పుడు ఏం జరుగుతుందండి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలుగుతుంది. సో ఈ ప్రేమ కలిగి ఉండడం అనేది ఈ అంత్యకాలంలో చాలా అవసరం. ఎందుకంటే మరి రాకడ దినాల్లో ఉండే ఒక సూచన ఏంటండి, అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారను. అంటే అక్రమమైన విషయాలు ఉంటూ ఉన్నప్పుడు ప్రేమలు చల్లారిపోతూ ఉంటాయి. కాబట్టి మన కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెంచుకోవాలి. సంఘములో ఒకరి పట్ల ఒకరి ప్రేమను పెంచుకుంటూ ఐక్యత కలిగి మనం ముందుకు కొనసాగాలంటే మనకేముండాలండి, విశాలమైన హృదయము, నారో మైండెడ్నెస్ నుంచి మనం విడుదల పొంది ప్రతిదీ కూడా క్రీస్తు వలె ఆలోచించడానికి మనం ప్రయాసపడాలి. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ప్రభు యొక్క ఆలోచన విధానము మనము కూడా కలిగి ఉండి కూడా ప్రభు వలె జీవించాలని